తండ్రియులేక అల్లాడిపోయడి చిన్నారులకు సేవ చేయువారు. తల్లి తండ్రియులేక అల్లాడిపోయడి చిన్నారులకు సేవ చేయువారు. పెద్దవారల తెచ్చి వృద్ధాశ్రమము పెట్టి సిద్ధి పొందగా సేవ చేయువారు. వికలాంగులకునేమి సకలాంగులకునైన చేతి చమురు సేవ చేయువారు. వికలాంగులకునేమి సకలాంగులకునైన చేతి చమురు సేవ చేయువారు. పరమ పూజ్యుల తెచ్చి పద పూజలు చేసి సిరులు సంగియు సేవ చేయువారు. కలరు దేశానెందరో కాని కన్న తల్లి పాదముల యొద్ద కూర్చొని పావుగంట సేవ చేసెడివారేరీ. తల్లి తండ్రియులేక అల్లాడిపోయడి చిన్నారులకు సేవ చేయువారు. పెద్దవారల తెచ్చి వృద్ధాశ్రమము పెట్టి సిద్ధి పొందగా సేవ చేయువారు. వికలాంగులకునేమి సకలాంగులకునైన చేతి చమురు సేవ చేయువారు. పరమ పూజ్యుల తెచ్చి పద పూజలు చేసి సిరులు సంగియు సేవ చేయువారు. కలరు దేశానెందరో కాని కన్న తల్లి పాదముల యొద్ద కూర్చొని పావుగంట సేవ చేసెడివారేరీ. చేతులెత్తుడు అట్టివారలకే నిప్పుడు అంజలింతో. సేవ ఇంట్లోంచి మొదలవుతుంది. అది తల్లి సేవతో ప్రారంభమవుతుంది, తండ్రి సేవతో కొనసాగుతుంది. ఆ పైన బంధువులు, మిత్రులు, ప్రపంచం ఎవరికి అవసరమైతే వారికి ఎంత చేయగలిగితే అంత. అందులో పేరు ప్రతిష్ట ఆశించవలసిన అవసరమేం లేదు, ఆశించిన ఉపయోగము లేదు. పేరు ప్రతిష్టల కోసమో మరో ప్రయోజనం కోసమో చేసేటువంటి సేవ ఎప్పుడు తృప్తినివ్వదు. అది ఎందుకు చేస్తున్నామో మన హృదయం ప్రశ్నిస్తూనే ఉంటుంది. సరే, ఏమీ సంబంధం లేనటువంటి మనిషికి మనం ఏదో ఇచ్చేస్తే ఆ ఇచ్చిన విషయం కూడా మర్చిపోతే, మనం మర్చిపోయినా భగవంతుడు మర్చిపోడు. దాని విశ్వరూపంలో ఉన్న భగవంతుడు మర్చిపోడు. అదే మనకి నిజంగా కలిసి వస్తూ ఉంటుంది ఎప్పుడైనా. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోవాలి. అలా ఇస్తూ పోతే ఆ ఇవ్వడంలో ఉండేటువంటి ఆనందం తర్వాత తెలుస్తుంది. దైవారాధన చేసి దైవతత్వం అంటే ఆత్మతత్వం తెలియాలి అంటే బరువులు తగ్గించుకోవాలి. ఉన్న బరువులు బాధ్యతలు తగ్గించుకుంటేనే ఆత్మ ఏమిటో తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మకి ఇప్పటికే మనం మనస్సని, బుద్ధని, అహంకారం అని, శరీరం అని, ఇంద్రియాలని, ఇందులో మళ్ళీ జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని పెంచేసాం బాగా. లారీలు లోడ్ వేసేసాం దాని మీద. దాంతో అది కనపడడం లేదు. దానికి ముందు ఎక్కడ ప్రారంభమవుతుందంటే సంకల్పంతో ప్రారంభమవుతుంది. సంకల్పం ఎలా ఏర్పడుతుంది అంటే, చెరువులో, నిర్మలంగా ఉన్నటువంటి చెరువులో తరంగం ఎలా మొదలవుతుందో ఎవరు చెప్పగలరు? మనం పడుకుంటున్నాం రాత్రి, కళ ఎలా మొదలైందో కనుక్కుంటే సంకల్పం ఎలా మొదలైందో తెలుస్తుంది. సంకల్పం అక్కడ పుడుతుంది. మనం పడుకున్నాం, కళ ఎలా మొదలైంది, ఎవరు మొదలు చేశారు? మనకి తెలియకుండా ఎవరు మొదలు పెట్టారు మన కళని? కానీ మనకి ఎలా మొదలైందో తెలియడం లేదే. ఎలా ముగిసిందో తెలుస్తుంది. ఏదో బేరమైన పలవరిస్తున్నాం, బయటకు వస్తున్నాం, లేదా ఏదో కంగారు పడుతున్నాం, బయటకు వస్తున్నాం. కానీ కళ మొదలయ్యేటువంటి స్థానాన్ని పట్టుకోగలిగితే సంకల్పం ఏమిటో తెలుస్తుంది. దాన్నే కఠోపనిషత్తులో చెబుతారు ఒక్క మాటగా, స్వప్నాంతే జాగరితాంతే చోభీయేన అనుపశ్యతక అంట. స్వప్నం ముగిసేటప్పుడు, మళ్ళీ జాగ్రత్త అవస్థ ముగిసి కలలోకి వెళ్ళేటప్పుడు ఎవరు ఆ కేంద్ర బిందువును పట్టుకోగలుగుతారో వాడికి ఆత్మ దొరికినట్టే. అదే భగవంతుడు అంట. మనం నిద్రపోయే ముందు చేయవలసిన అభ్యాసం అది. ఆ కళని ఎక్కడ మొదలవుతుందో అక్కడ పట్టుకునే ప్రయత్నం చేస్తే సంకల్పం ఏమిటో తెలుస్తుంది. అది విచిత్రంగా మనకి తెలియకుండా మొదలైపోతుంది. అలాగే అందులోనే మనం లీనమైపోతాం. పైగా ఏం చేస్తున్నామంటే ఇంకా విచిత్రమైన పని, కళలో మనకి ఆడవాళ్ళు, మగవాళ్ళు, చెట్లు, పుట్టలు, చెరువులు అన్నీ కనపడతాయి. ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు? ఆత్మతత్వం తెలియాలంటే అది ఆలోచించాలి. జ్ఞానం అంటూ ఉంటామే. ఏమిటి జ్ఞానం అంటే ఏకత్వ భావన. జ్ఞానం అనే దానికి ఒక్క మాటలో చెప్పాలంటే ఏకత్వ భావన. ఈ కనిపించేదంతా ఒక్కటే అనుకోవడం జ్ఞానం. ఇందులో అది వేరు ఇది వేరు అని భావించడం అజ్ఞానం. జ్ఞానం అంటే ఏకత్వం, ఒక్క మాటలో చెప్పాలి.
ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మరుగుపడేలా చేసేది, మనల్ని అజ్ఞానులు చేస్తున్నది ఏమిటంటే ముందు సంకల్పం, తర్వాత మనస్సు, తర్వాత బుద్ధి, తర్వాత అహంకారం, చిత్తం, ఇంకా అవన్నీ వస్తాయి. ఎప్పుడూ ఆ జ్ఞానమయమైన భావనతోనే మనం ఉండగలిగితే అంతా ఒక్కటే, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే అన్న భావనతో ఉండగలిగితే సంకల్పాలే ఉండవు. అంతా ఒక్కటే అయినప్పుడు నువ్వు ప్రత్యేకించి చేయాల్సింది ఏం లేదు, జరిగేది ఏదో జరుగుతూనే ఉంటుంది. దానికి మన శరీరం కూడా స్పందించాల్సిన విధంగానే స్పందిస్తుంది. అన్నీ మనకు తెలిసేమో స్పందించట్లా. మనం కూర్చుని ఉండగా కొన్ని లక్షల సార్లు రెప్పపాట్లు జరుగుతున్నాయి. ఎవరు కావాలన్నా రెప్ప పైనుంచి కిందికి దించారు, కింది నుంచి పైకి లేపారు. ఆ రెప్పపాటు సంకల్పం. ఆ సంకల్ప రెప్పపాటు పట్టుకోగలిగితే సంకల్పం పట్టుకోవచ్చు. ఆ రెప్పపాటు పడేలో క్షణంలో కూడా భగవంతుడు చూడాలని అనిపించాలి, ఆత్మదర్శనం చేయాలని అనిపించాలి. అప్పుడు మనకి భగవంతుడు దొరుకుతాడు, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎందుకు జ్ఞానాన్ని జ్ఞానం ఎప్పటికప్పుడు మరుగున పడుతుంది అంటే, జ్ఞానాన్ని మరుగున పడేసేది సంకల్పం. ఏదో కాస్త మనస్సులో ఒక చిన్న సంకల్పం కలగగానే వెంటనే అవునా కాదా, చేయాలా వద్దా, మంచా చెడ్డ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన సంకల్ప వికల్పాల యొక్క ఆలోచననే మనస్సు అంట. అప్పుడు దాని పేరు మనస్సు. ఇన్ని లేవు నిజానికి. మనస్సు, బుద్ధి, జీవుడు, అహంకారం, సంకల్పం అన్నీ ఒక్కటే, ఒకే పదార్థం. ఆ ఒక్కటే కేవలం చెరువులో తరంగం పైకి లేచినట్టుగా ఇలా లేచినప్పుడు అది సంకల్పం. వెంటనే ఆలోచన కాస్త ముదిరి అవునా కాదా, చెయ్యాలా వద్దా, ధర్మమా అధర్మమా, మంచా చెడ్డ అని ఆలోచిస్తూ ఉంటామే, అదే మనస్సు. సంకల్ప వికల్పాత్మకం మనః అంటారు శాస్త్రం. ఆ సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు దాని పేరు మనస్సు. కొద్దిసేపు ఆలోచించాక ఏమిటి ఎంతసేపు ఆలోచించేది, చేసేద్దాం అని కానీ చేయొద్దు ఏమైనా సరే అని నిశ్చయించుకుంటాం కదా, నిశ్చయాత్మిక బుద్ధికి అప్పుడు దాని పేరు బుద్ధి. చెయ్యాలా వద్దా, అవునా కాదా, మంచా చెడ్డ, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు దాని పేరు మనస్సు. చెయ్యాలి అని నిశ్చయానికి వచ్చాక దాని పేరు బుద్ధి. అక్కడ వరకు కూడా పర్వాలేదు, మనం ఇంకా అజ్ఞానంలో పూర్తిగా పడలేదు, బంధాలు ఏవి తగులుకోలేదు, ఆ మాత్రం ఎవరికైనా తప్పదు. కానీ ఎక్కడ పడుతూ ఉంటామంటే ఆ చెయ్యాలనుకున్నది ఏదో చేశాక దాన్ని వదిలేయమండి, దాన్ని మళ్ళీ చిత్తంలో నిలవ చేస్తాం. చిత్తం అంటే ఇంట్లో స్టోర్ రూమ్, దాని పేరు చిత్తం అంట. దాని పేరే గమ్మత్తుగా పెట్టారు సంస్కృతంలో, చిత్ తం. ఆ చిత్తుకి తకారం కలిపితే చిత్తమైంది. చిత్ అంటే చిత్ పదార్థం, చిదేకర స్వరూపిణి అమ్మవారు, భగవంతుడు. దానికి తావత్తు కలిసిందంటే బాగా ఒత్తిడి పెంచాం అక్కడ. ఎందుకు పెంచామో చేసిన పనులన్నీ జ్ఞాపకం పెట్టుకోవడం మొదలుపెట్టాం. మేము ఇది చేశామండి, అది చేశామండి, ఎంత సాధించామండి, అంత సాధించామండి, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరండి, ఆ మాట మేము అనకూడదనుకోండి, అందరూ అంటూ ఉంటారండి. ఇవన్నీ చిత్తంలోంచి వచ్చే జబ్బులు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఉందే, మళ్ళీ దాని గురించిన ప్రచారాలు చేసుకోవడం, వీలైతే 10 మందికి తెలపాలి అని కూడా ఆయన గురించిన బయోడాటా పెద్దదిగా చదువుతూ ఉండడం, ఆయన ఆనందిస్తూ ఉండడం, ఇంకా 2 విషయాలు మర్చిపోయారండి అంటూ ఉండడం, ఇవన్నీ ఇదే చిత్తం. ఇది ఇంకా మంచి విషయాలకైతే పర్వాలా, బయటకి ఎప్పుడు మంచి విషయాలే చెబుతాం. లోపల పాపాలు చేసినవన్నీ మనకు తెలుసు, అది కూడా చిత్తంలో ఉంటాయి. అవి పైకి చెప్పకపోవచ్చు కానీ లోపల ఉన్నాయి. ఈ చిత్తం అంటే స్టోర్ రూమ్, నిలవగది. ఇదేం చేస్తుంది అంటే తర్వాత క్రమంగా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది, మళ్ళీ దాని ఫలాలు మొదలవుతూ ఉంటాయి, నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావు కాబట్టి. అందుకే మనకి సంప్రదాయంలో పూజలు, పురస్కారాలు, వ్రతాలు, నోముల ద్వారా సాధించాల్సింది ఏమిటంటే కర్మకాండ ద్వారా చిత్తశుద్ధి. ఆ చిత్తంలో ఉన్న జ్ఞాపకాలని ఖాళీ చేయడం. శుద్ధి అంటే ఖాళీ చేయడం. చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచనలు కలిగి ఉండడం కాదు. ఆయనకి చిత్తశుద్ధి ఎక్కువ అంటే అర్థం ఏ ఆలోచన లేనివాడు అని అర్థం. అటువంటి వాడిని అనండి. ఈ ఆలోచన లేనివాడు ఎప్పుడు ఉండదు అంటే ఏది ఆలోచిస్తున్నాడో అదే చెప్పేస్తాడు, అదే చేసేస్తాడు, దాంతో వదిలిపోయింది. చిత్తశుద్ధి అంటే అర్థం అది. మనస్యేకం వచస్యేకం కర్మణి ఏకం మహాత్మన. మనస్సులో ఏది ఉందో అదే మాట్లాడతాడు, అదే చేస్తాడు, ఇంకా దాని అంతటితో వదిలేస్తాడు.